ఆగస్టు నెల మొదటి పరిశుద్ధ దినములో వరకు కూడా మనందరినీ కూడా కాచి కాపాడినటువంటి దేవాది దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మహింపరిచి ఆయనను గణపరచవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే మనందరికీ కూడా తన కృపాక్షేమములిచ్చి కాచి కాపాడుచున్నటువంటి దేవుడు. ఇజ్రాయేలీలను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని మన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మనందరికి కూడా ఆ వాగ్దానం ఇచ్చి మన పట్ల నెరవేరుస్తూ తన కృపలో భద్రపరిచి కాచి కాపాడుచు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా తోడు నీడగా ఉండి తన కృపలో భద్రపరుస్తున్నటువంటి దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను మహింపరిచి ఆయనను గణపరిచి ఆయనను హెచ్చించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని కూడా ఎంతగానో ప్రేమించాడు. తన ప్రేమ ఎనలేనటువంటి ప్రేమ, లెక్క కట్టలేనటువంటి ప్రేమ, వివరించలేనటువంటి ప్రేమ, ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ, అద్భుతకరమైనటువంటి ప్రేమ, మార్పు లేని ప్రేమ, మారనిది ఆ ప్రేమ. ఆ ప్రేమను బట్టి మనందరిని కూడా ప్రేమించినటువంటి దేవునికి ఎన్నిసార్లు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా, ఎన్ని మార్లు స్తుతించినా, ఎన్నిసార్లు గణపరిచినా, ఎన్నిసార్లు ఆయనను హెచ్చించినా గాని ఆయన రుణము తీర్చుకోలేము. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, దేవుని వాక్యములో నుండి 6వ వచనమును చూసినట్లయితే మనము 23వ అధ్యాయము 6వ వచనములో చూసినట్లయితే, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి ఈ కృపాక్షేమములు మన వెంట వస్తాయి అని మనము ఆలోచన చేయాలి ప్రియులారా. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క మాటలను కొన్ని పాటల్లో కూడా పొందుపరచడం జరిగింది. ఆ పాట మీకు గుర్తే ఉండొచ్చు. సియోను ప్రార్థనా మందిరంలో మొదటిగా పాడినటువంటి పాటలో ఈ అంశం ఉంటుంది, మీరు గమనించినట్లయితే. కాబట్టి ప్రియులారా, ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి కూడా కృప, క్షేమము అవసరము. నీ కుటుంబానికి, నీ బిడ్డలకు నీకు కృపాక్షేమములు అవసరమైంటున్నది. ఈ కృపాక్షేమములు నీకు, నాకు, మనందరికీ కావాలంటే ఏం కావాలి అని మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యములో ఒక దగ్గర చూసినట్లయితే ఆయన కృప లేనిదే మనము బ్రతుకలేము అని ఉంటుంది పిల్లారా. ఇంకొక దగ్గర 117వ కీర్తనలో చూసినట్లయితే ఆయన కృప మన మీద ఎంతో హెచ్చుగా ఉన్నదట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత కృప మన మీద ఉంచినటువంటి దేవాది దేవునికి దినాన్న మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మహింపరిచి ఆయన గణపరిచినట్లయితే ఆయన సంతోషించి ఆనందించే దేవుడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నాడు. మనందరినీ కూడా పరిశీలిస్తున్నటువంటి దేవుడు, మనందరికీ కృపాక్షేమములు ఇచ్చినటువంటి దేవుడు, కాపుదలనిచ్చినటువంటి దేవుడు, మేలు చేసినటువంటి దేవుడు, ఉపకారం చేసినటువంటి దేవుడు, అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు, ఘనమైన బలమైన కార్యాలు నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మన కుటుంబంలో, ప్రతి కుటుంబంలో చేసే దేవాది దేవుడు. ఆ దేవుని సన్నిధికి, ఆయన పాదముల దగ్గరికి మనం వచ్చి ఉంటున్నాం ప్రియులారా. ఆయన మనకిచ్చేది ఏంటంటే కృప, క్షేమములు.
ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి కావలసింది ఈ కృపాక్షేమములే ప్రియులారా. ఈ కృపాక్షేమములు మన వెంట ఉన్నట్లయితే, మన ఇంట ఉన్నట్లయితే, మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో ఉన్నట్లయితే, అది మన చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదనని మన పితరుడైనటువంటి దావీదు మహారాజు చెప్తున్నాడు. ఎన్నో మేలులు పొందుకున్నాడు, ఎన్నో ఉపకారాలు పొందుకున్నాడు. కృపాక్షేమములు ఆయన వెంట వచ్చి అన్ని చోట్ల విజయాన్నిచ్చి, జయాన్నిచ్చి, రాజునిగా చేసి, అధికారిగా చేసి, అద్భుత కార్యాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి, తన జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచినటువంటి ఆ దేవాది దేవునికి తను ఎంతగా రుణస్థుడై ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడంటే, ఆయన నామాన్ని బట్టి నిత్యము స్తుతి చెల్లిస్తూ ఆయన మహింపరుస్తున్నటువంటి ఆ యొక్క దావీదు మహారాజును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు నేను కూడా మన జీవితాల్ని, మన బ్రతుకుల్ని దేవుడు మార్చి తన కుమారులుగా, తన కుమార్తెలుగా చేసుకుని, తన బిడ్డలుగా చేసుకుని, తన స్వకీయులుగా చేసుకుని, తన జనాంగంగా చేసుకున్నటువంటి మనము ఏ విధంగా ఉన్నాము ఈ దినాన్న? ఏ విధంగా దేవుణ్ణి స్తుతించడానికి దేవుని సన్నిధికి వచ్చాం మనము? ఏమి ఆలోచన చేస్తున్నా, ఏ తలంపుల్లో ఉన్నాం మనము అని దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు ఈ సమయంలో. ఈ కృపాక్షేమములు మనకి కావాలంటే మనము చేయవలసింది ఏంటంటే, దావీదు కీర్తన 25వ అధ్యాయము 10వ వచనంలో చదువుకుందాం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించినటువంటి శాసనములను గైకొని వారి విషయములలో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించినటువంటి శాసనములు రెండు ఉన్నాయి ప్రియులారా. ఒకటి నిబంధన చేశాడు మనతి, రెండవది శాసనములను మన ముందుంచాడు ప్రియులారా. ఈ రెండుటి యందు మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఎవరెవరితో నిబంధన చేశాడు మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. మొదటిగా ఎవరితో నిబంధన చేశాడు? ఆదాముతో నిబంధన చేశాడు. ఆ రెండవదిగా నోవాహుతో నిబంధన చేశాడు. మూడవదిగా అబ్రహాముతో నిబంధన చేశాడు. నాలుగవదిగా ఇస్సాకుతో నిబంధన చేశాడు. ఐదవదిగా యాకోబుతో నిబంధన చేశాడు. ఆరవదిగా మోసెతో నిబంధన చేశాడు ప్రియులారా. ఇంకా అనేక మంది మా పితరులతో చేసినటువంటి దేవాది దేవుడు ఈ దినాన ప్రత్యేకంగా నీకు నాకు గుర్తు చేసేది ఏంటంటే, మీరు మారు మనసు పొందారు, మీరు రక్షణ పొందారు, మీరు దేవుని బిడ్డలుగా ఉన్నారు. ఉన్నటువంటి మీరు ఆయన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని ఉండాలని ఆయన హెచ్చరిక చేస్తా ఉన్నాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నిబంధనను గైకొన్నట్లయితే, ఆయన శాసనములను గైకొన్నట్లయితే మనకేముంటదంట? దాని కింద చదవమ్మా, దాని కింద చదవాలా? యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా చెప్తామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు మనకిచ్చే గొప్ప ఉపకారం ఏంటంటే, ఆయన నిబంధనను గైకొనాలా. మన పితరులకు ఇచ్చినటువంటి నిబంధన గైకొన్నట్లయితే, మన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను గైకొన్నట్లయితే, శాసనములను గైకొన్నట్లయితే, దేవుడు కృపాక్షేమములు నీ వెంట ఉంచుతాడు ప్రియులారా. మనకు దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, కృపాక్షేమములు నీకు కావాలంటే నా నిబంధన నువ్వు అనుసరించి నడుచుకుంటున్నావా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. చూడండి, ఆదికాండములో 9వ అధ్యాయములో 8వ వచనంలో కావచ్చు, నోవాహుతో మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు. ఆదికాండము 9వ అధ్యాయం. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను నీతోటినున్న ప్రతి జీవితోను అని చెప్తా ఉన్నాడు. నీతోను నీ సంతానముతోను
నీ తదనంతరము నీతో ఉన్న జీవులందరితో చెప్పు మాటేమనగా అని చెప్తా ఉన్నాడు. ఈ దినాన ప్రత్యముగా దేవుడు నీతోనూ అంటున్నాడు ప్రియులారా. నీ కుటుంబముతోనూ, నీ బిడ్డలతోనూ, నీ సంతానముతోనూ, నీ ప్రజలతోనూ, నీకున్న సమస్తముతోనూ నన్ను చేయబోయే నిబంధన ఇదే అని చెప్తా ఉన్నాడు దేవుడు. అక్కడ నోవాహుతో చెప్తున్నాడు, ఈ దినాన నీతో, నాతో, మనందరితో చెప్తున్నాడు. కృపాక్షేమములు నీకు రావాలంటే, కృపాక్షేమములు నీ వెంట వచ్చి రావాలంటే ప్రియులారా, ఆయన నిబంధనలు గైకొనాలా. ఆయన అంటున్నాడు, అక్కడ చదువమ్మా, ఏమంటున్నాడంటే, మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము నీ సంతానముతోను నీతో కూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి నీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప నిబంధన నోవాహుతో చేస్తా ఉన్నాడు దేవుడు. గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు తన ప్రజల పట్ల. ఆయన తన బిడ్డల పట్ల గొప్ప ఉద్దేశము కలిగి ఉంటున్నాడు ప్రియులారా. నీ పట్ల కూడా గొప్ప ఉద్దేశము కలిగి ఉంటున్నాడు. నీ కుటుంబం పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. నీ బిడ్డల పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. నీకున్నటువంటి సమస్తాన్ని బట్టి గొప్ప ఉద్దేశం కలిగి ఉంటున్నాడు ప్రియులారా. నీకు మేలు చేయాలని, నీకు ఉపకారం చేయాలని, నీ పట్ల అద్భుత కార్యాలు చేయాలని, నీ పట్ల ఆశ్చర్య కార్యాలు చేయాలని, నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలని నీతో ఈ దినాన ప్రత్యేకముగా నోవాహుతో చేసినటువంటి నిబంధన నీతో చేస్తా ఉన్నాడు ప్రియులారా. ఆ నిబంధన మనం ఏం చేయాలంట? ఆ శాసనములను మనం ఏం చేయాలంట? గైకొనాలా, వినాలా. కానీ మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహించరు. గ్రహించుతారు కానీ దాని ప్రకారంగా మీరు నడుచుకోరు. అందుగురించే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ నా ప్రజలు విననొల్లని ప్రజలుగా ఉన్నారని చెప్పబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పే మాటలు ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవులు గలవాడు వినును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవులు గలవాడు వినును గాక. విని గ్రహించి దాని ప్రకారం నడుచుకున్నట్లయితే కృపాక్షేమములు మన వెంటే వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే నోవాహుతో నిబంధన చేశాడు ప్రియులారా. అబ్రహాముతో కూడా నిబంధన చేస్తా ఉన్నాడు. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనములో ఉంటుంది. ఆ మాట చదువుకుందాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైయుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నేను అత్యధికముగా నేను అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన పితరులతో చెప్పిన మాట ఎవరితో చెప్తున్నాడు? ఇప్పుడు మనతో చెప్తున్నాడు. నీతో చెప్తా ఉన్నాడు, నాతో చెప్తా ఉన్నాడు, మనందరితో చెప్తా ఉన్నాడు. వాగ్దానం ఇచ్చి దేవుడు మాట తప్పే దేవుడు కాదు. నీ సంతానానంతరము కూడా నీ కృపాక్షేమములు ఇస్తానని, నా నిబంధన గైకొనమని, నా మాటలు గైకొనమని, నా ఆజ్ఞలను అనుసరించి మీరు నడుచుకోవాలని ఆయన మనకు నిబంధన తెలియజేస్తా ఉన్నాడు ప్రియులారా. ఇంకెంతో మందికి, మా పితరులైనటువంటి వారికి నిబంధనలు కలిగి చేసినటువంటి దేవుడు
ఈ దినాన ప్రత్యేకముగా మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనలు 25వ కీర్తన 10వ వచనములో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేస్తున్న నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి. ఆయన మనకు త్రోవకు ఆయన వెలుగై ఉన్నాడు. మనల్ని ఆయన త్రోవలో నడిపించే దేవుడు, మన చేయి పట్టుకుని నడిపించే దేవుడు, ఆయన కంటికి రెప్పవలే కాచి కాపాడే దేవుడు అయ్యుంటున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే చూడండి, 121వ కీర్తన 5వ వచనములో ఉంటుంది ఒక మాట. 121వ కీర్తన 5వ వచనములో ఉంటుంది ఒక మాట. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఎవరంట కాపాడేవాడు? దేవుడే కాపాడేవాడు. ఆయన కుడి పక్క నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు దేవుడు నిన్ను కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది మొదలుకొని వాగ్దానం చేస్తా ఉన్నాడు నీతో నాతో. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు నేను నీకు తోడుగా ఉంటాను. ఏముంచుతానంటున్నాడు? తోడుగా కృపా క్షేమములు. అట్టి కృప నీకు ఇవ్వాలని, అట్టి కృప నీ కుటుంబానికి నీ బిడ్డలకి ఇవ్వాలని, నాకు నా కుటుంబానికి బిడ్డలకి ఇవ్వాలని, సియోనులో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి ఇవ్వాలని, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషుడికి ఇవ్వాలని దేవుడు మనందరినీ కూడా ప్రేమించాడు. నన్ను నా కుటుంబాన్ని ప్రేమించాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరినీ కూడా ప్రేమించాడు. లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా ప్రేమించాడు. ఆ ప్రేమకు కారణం ఏంటంటే నీకు నాకు ఎల్లవేళలా కృపాక్షేమములు ఇవ్వాలని, ఆయన బిడ్డలుగా చేసుకోవాలని, ఆయన కాపుదల క్షేమము ఇవ్వాలని ఆయన మనకి కృపనిచ్చినటువంటి దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. చూడండి, ఈ కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఒక మాట చదువుకుందాం. కీర్తనలు 40వ అధ్యాయము 11వ వచనం. 40వ అధ్యాయం 11. యెహోవా నీ వాత్సల్యమును నువ్వు నాకు దూరముగా చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృపా సత్యములంట ఆయన యందు భయభక్తులు గల వారి నుండి ఎన్నడూ కూడా ఆయన దూరము చేసే దేవుడు కాదు. నీవు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, ఆయన నిబంధన గైకొన్నట్లయితే, ఆయనను ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే, ఆయన శాసనములు గైకొన్నట్లయితే నీవు ఆయన కృపాక్షేమములట నిన్ను విడిచి పోవట, దూరముగా ఉండవట. మరొకసారి చదువుదాం మాట. యెహోవా నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక. అంటే గాక అంటే ఏమని చెప్పాలా? అవును గాక అంటే ఆమేన్ అనాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృపాక్షేమములు నన్ను కాపాడును గాక, కృపాక్షేమములు మిమ్మలను కాపాడును గాక. ఆమేన్ అంటే అయిపోయిందని అర్థం, దీవించబడ్డామని అర్థం, ఆశీర్వదించబడ్డామని అర్థం, క్షేమమిచ్చాడని అర్థం, కృపాక్షేమముని వెంట ఉందని. ప్రియులారా, అలాంటి కృప అలాంటి క్షేమము ఎప్పటి వరకంట? చిరకాలబట, ఎల్ల వేళలట. ఆ కృపాక్షేమములే నీ వెంట ఉంచుతాడట, నా వెంట ఉంచుతాడట, మన వెంట ఉంచుతాడట. ఆ కృపను బట్టి మనకి, ఆ దయను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఏ దినము పరిశుద్ధ దినం, ప్రభు దినము, బల్లారాధన దినము, ప్రభు బలలో పాలు పంపులు పొందాలంటే ఆయన కృప మనకు అవసరము.
ఆయన కృపను బట్టి పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా చేయబడి అయోగ్యంగా తీసుకొనకుండా యోగ్యంగా ప్రభు బలలో పాలు పంపులు పొంది ఆయన మహింపరిచి ఆయన గణపరిచి ఆయన నిశ్చించినట్లయితే ఆయన కృపాక్షేమములు ఎల్లవేళలా మనతో ఉంటాయి. ఆయన నీ కుడి ప్రక్కన ఉంటాడు, ఆయన నీ ఎడం ప్రక్కన ఉంటాడు, ఆయన నీ ముందు వెనుక ఆవరిస్తాడు. ఇది మొదలుకొని నిరంతరము కూడా దేవుని కృప మనతో ఉంచుతానని వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యుంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. యోహాను సువార్త ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము ఎవరితో అనుగ్రహించబడిందంట? మోసేతో అనుగ్రహించబడిందట. ధర్మశాస్త్రము మోసేతో అనుగ్రహించబడింది. ప్రియులారా, దేవుని దగ్గర 40 దివారాత్రులు సీనాయి పర్వతం మీద ఉండి ఆయన మహిమను చూసి ఆయన ప్రభావమును చూసి ఇశ్రాయేలీలను నడిపించడానికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహింపచేశాడు. మనల్ని నడిపించడానికి, మనల్ని కాయడానికి, మనల్ని తన కృపలో భద్రపరచడానికి ఎవరిచ్చారట? దాని కింద చదువుదాం. కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. ఎవరికి కలిగిందంట? మనకు కలిగింది. ఆయన కృపను బట్టి రక్షింపబడ్డావు మనము. ఆయన కృపను బట్టి నీవు మారు మనసు పొందావు. ఆయన కృపను బట్టి నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. కాబట్టి కృపను సత్యమును యేసయ్య ద్వారా మనకిచ్చినటువంటి ఆ దేవాది దేవునికి మనము కృతజ్ఞులమై ఈ దినాన ప్రత్యేకముగా దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, ధర్మశాస్త్రము ఎవరి ద్వారా ఇచ్చాడట? మోసే ద్వారా. ఎవరి కోసం ఇచ్చాడట? ఇజ్రాయేలీలు. ఏ సంబంధులు? శరీర సంబంధులు. మనమే సంబంధులు చెప్పండి? ఆత్మ సంబంధులమై ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శరీర సంబంధుల కంటే ఆత్మీయ సంబంధులే ఎక్కువ బలమైనటువంటి వారు, శక్తిమంతులైనటువంటి వారు, పోరాడేటటువంటి వారు, ప్రార్థించేటటువంటి వారు, మొరపెట్టుకునేటటువంటి వారు, విజ్ఞాపన చేసేటటువంటి వారు, కన్నీరు కార్చేటటువంటి వారు, హృదయాలను పగలగొట్టి ఆయన ముందు కుమ్మరించి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారు. ఎందుకనగా యేసయ్య తన ఉచితమైనటువంటి కృప చేత నీకు, నాకు మనందరికీ కూడా కృపా సత్యాల్ని మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆయన కృపను బట్టి మనం రక్షింపబడ్డాం. ఇచ్చినటువంటి రక్షణను బట్టి, ప్రేమించినటువంటి ప్రేమను బట్టి, తన వాత్సల్యతను బట్టి నువ్వు ఎన్ని మార్లు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించినా, ఎన్నిసార్లు స్తుతించినా ఆయన రుణము నీవు తీర్చుకోలేవు. నేను తీర్చుకోలేను, మీరు తీర్చుకోలేరు. కాబట్టి ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో ప్రజలందరూ నానా విధముగా ఎంతెంతో సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆచరించి నడుస్తూ సంతోషపడుతూ ఉన్నారు. మనమైతే దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉచితమైనటువంటి కృపను బట్టి దేవుని సన్నిధిలోనికి, ఆయన పాదముల దగ్గరికి వచ్చి మనము ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ఆయన మహింపరిచి గణపరచాలని ఆయన మన మధ్యలోనికి వచ్చి మనందరిని పరిశీలిస్తున్నటువంటి దేవాది దేవుడు. ఆ దేవునికి మనమందరం కూడా ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఆరాధించి ఆయన్ని స్తుతించి ఆయన గణపరిచి ఆయన మహింపరిచి ఆయన నిబంధన గైకొని ఆ శాసనములు అనుసరించి మనము నడుచుకొని కృపాక్షేమములు ఎల్లవేళలా మన వెంట ఉండులాగిన మనమంతరం కూడా ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తర్వాత ఆరాధనలోకి వెళదాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య నీ గణపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. 23వ కీర్తన 6వ వచనములో, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదనని మాతో మాట్లాడినటువంటి దేవుడువు. మా పితరులకు ఇచ్చినటువంటి నిబంధనను బట్టి ప్రభా, మాతో కూడా మీ నిబంధన చేసి ప్రభా మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ ప్రియబిడలుగా చేసుకొని నిన్ను మహింపరిచి గణపరిచి హెచ్చించే విధముగా కృప వెంబడి కృప కుమ్మరిస్తున్నటువంటి దేవాది దేవుడు కాబట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ
అట్టి కృప మా జీవితకాలం అంతయు మా బ్రతుకు దినములను మాకు అనుగ్రహింపచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.